వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్. చేసే విధానం అండి, ముందుగా ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్ అండి, నూనె వేసాను. దీన్ని కొద్దిగా ఇందులో వాటర్ కలుపుకుంటూ మన చపాతీ పిండి ముద్ద ఎలా చేయాలో అలా చేసి పెడతానండి. ఇప్పుడు ఎగ్ పఫ్లోకి ఉల్లిపాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో ముందుగా పాన్ పెట్టి ఒక్క గరిట నూనె వేసానండి. ఇందులో ఒక్క మీడియం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుని ఇలా పొడుగులుగా, ఇలా చిన్నవి కాకుండా ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇందులోనే ఒక పచ్చిమిర్చి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో సాల్ట్ అండి, ఎందుకంటే తగినంత, బాగా వేగడానికి, తొందరగా వేగడానికి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలిపేస్తాను. ఏం లేదు, సాల్ట్ ముందుగా వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులో పసుపు కొంచెం వేస్తాను, ఒక హాఫ్ టీ స్పూన్. ఇందులో హాఫ్ స్పూన్ అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. బాగా కలిపేయాలండి. ఉల్లిపాయలు మెత్తబడిపోయాయండి, మరీ ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు, మెత్తబడితే చాలు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ధనియాల పొడి అంతా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి కొంచెం ఒక్క నిమిషం పాటు అలా తిప్పేసి ఆఫ్ చేసేస్తాను. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండి ముద్దని, దాన్ని ఇప్పుడు 4 ముద్దలుగా ఇలా చేసి పెట్టుకున్నాను రౌండ్గా. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే, మన చపాతీ ఒత్తుకుంటాం కదా అలాగ పొడిపిండి వేసుకుంటా, పొడిపిండి అంటే మైదా పిండేనండి, వేసుకుంటా మన చపాతీలాగా ఈ 4 ముద్దల్ని చపాతీలాగా రౌండ్గా ఒత్తేసుకోవాలండి. చూడండి, ఈ 4 ముద్దల్ని ఇలా చపాతీలాగా ఒత్తేసుకున్నాను. ఇప్పుడు కింద పొడిపిండి వేసుకొని, ఇప్పుడు ఒక చపాతీ పక్కన పెట్టుకొని, ఇందులో కొంచెం పొడిపిండిని అలా వేసి, కొంచెం ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని అలా రబ్ చేసుకుంటా, కొంచెం బటర్ అండి, వెన్నని ఇలా, ఎందుకంటే మనకి ఎగ్ పఫ్ లేయర్లుగా రావాలంటే ఇలా అద్దేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 ఒత్తేసుకున్నాం కదా చపాతీలు, దీని మీద ఇంకో చపాతీలాగా పెట్టేస్తాను. సేమ్ అంతే, కొంచెం పొడిపిండి, కొంచెం ఆయిల్, ఇలాగేనండి 4ని ఇలాగే ఒకదాని మీద ఒకటి పెట్టి పేర్చేస్తాను. ఈ 4 తయారు చేసుకున్నాం కదండి చపాతీలు, ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేశాను. దీన్ని కొంచెం రుద్దాలండి. ఇప్పుడు ఇలా మడతెట్టుకోవాలి. ఇలా చేసి ఇప్పుడు మళ్ళీ ఇలా, అంటే త్రికోణంలాగా పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇంకా త్రికోణంలాగా మడత పెట్టాను కదండి, దాన్ని బాగా చపాతీ కర్రతో ఇలా ఒత్తేసాను. ఇప్పుడు దీన్ని 6 ముక్కలు చేస్తానండి. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక. ఇప్పుడు ఆ పిండిని ఇలా 4 పలకలుగా రుద్ది పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ కూరని, అది కొంచెం వేసుకోవడం. ఇప్పుడు ఎగ్గులు ఇలా పొడవుగా హాఫ్ చేసి పెట్టానండి, ఇందులో ఈ కూరలో ఇది పెట్టేయడం. ఇప్పుడు దీన్ని చిన్నగా, ఇందాక మనం ఆల్రెడీ లేయర్లుగా చేసుకున్నాం కదా,
ఇలా, ఎందుకంటేనండి ఇలా లేయర్లు చేయడం ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పాడైపోకుండా. ఇప్పుడు ఇంకా మిగతాదంతా ఇలా పెట్టేయచ్చండి. 4 వైపులా ఇలా సాగద్దండి ఇది, ఎందుకంటే మనం మైదా పిండి కదా, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంతేనండి, ఇలా అన్నీ మిగతాయన్నీ ఇలాగే తయారు చేసి పెట్టుకుంటాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ కాగిందో చూసుకొని, ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం ఈ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పఫ్ఫుల్ని, వీటిని ఇందులో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వన్ సైడు ఒక 2-3 నిమిషాలు కాగనిచ్చి తర్వాత టర్న్ చేసుకోవాలండి. అండి 2 వైపులు ఇలా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు బాగా కలర్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి ఇలా తీసి ఇలా వేసుకుంటానండి. సేమ్ ఇలాగే మిగతాయన్నీ వేయించేస్తానండి. ఇలాగే మొత్తం వేసేస్తానండి. మీకు ఫస్ట్ కాబట్టి ఒకటి చూపించాను, ఇప్పుడు 3 వేసేసుకోవచ్చండి. మన ఆయిల్ని బట్టి మనం వేయించేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఉంచడం, వెనక కాగద్ది, మళ్ళీ తిప్పుకుంటే ఇంకొక నిమిషం తర్వాత వేగిపోద్దండి. ఇలా అండి, ఒక సైడ్ కాగంగానే రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలా. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎగ్ పఫ్ఫుల్ని. ఎగ్ పఫ్ఫులు తయారైపోయాయండి. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్కి రావడం కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది.